మన ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్డి దొరలు, యలమ దొరలు, ఇంకా ధనాఢ్య వర్గాల వాళ్ళు మొత్తం పేద ప్రజలందరినీ కూడా రకరకాల చిత్రహింసలు పెడతా ఉంటే, అదే సమయంలో ఔరంగజేబ్ పరిపాలిస్తున్నాడు. ఔరంగజేబ్ పరిపాలనలో మరాఠీలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ శివాజీ, ఇక్కడ సర్వాయి పాపన్న సమకాలికులు ఏకకాలంలో పోరాడినటువంటి గొప్ప వీరులు. వాళ్ళు కూడా 12 మంది ఫ్రెండ్స్ తోటి విప్లవ గెరిల్లా దళం ఏర్పడి 2000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొత్తం 23-24 రాజ్యాలను ఆక్రమించుకొని గోల్కొండ కిల్లా కేంద్రంగా చేసి పరిపాలించినటువంటి పేద మధ్యతరగతి మహారాజు. అప్పుడు బ్రాహ్మణ వర్గం బాగా ఉంది, క్షత్రియులు తప్ప రాజ్యాధికారం ఎవరు లేదంటున్నారు. క్షత్రియేతర బీసీ వర్గానికి సంబంధించిన మొట్టమొదటి రాజు, తెలంగాణలో ఉన్నటువంటి మొట్టమొదటి రాజు, తెలంగాణ బిడ్డల విముక్తి కోసం పోరాడినటువంటి గొప్పవాడు.